ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యావత్తు క్రైస్తవులుగా ఉన్న వ్యక్తులందరూ కూడా మరి ఒక వారం కిందట జరిగిన ఒక దైవ సేవకుడు అభిషక్తుడు మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హతమార్చింది ఒక రాజకీయ ఎత్తలుగాను అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈరోజు రాజకీయం ఎక్కడ పట్టినా జరుగుతున్న వ్యవహారం తీరు చూస్తే రాజకీయానికి అనేక రకాలుగా అనేక విధాలుగా ఈ యొక్క రాజకీయ సదరంగములో ఎంతోమందిని హతమారుస్తున్న వారు ఉన్నారు. పూర్వకాలాలలో కొన్ని రకాలైన ప్రమాణాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ప్రమాణం అనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్రమాణము ఎవరెవరు చేస్తారు అంటే రాజకీయ ఎత్తలు ప్రమాణ స్వీకారమని ఆ యొక్క ప్రజల ద్వారాగా ఎన్నిక చేయబడి ప్రజలందరి పక్షమున ఇక ప్రమాణ స్వీకారము మొదలు పెడుతూ గవర్నర్ గారి యొక్క సమక్షములో ప్రజలందరి సమక్షములో ఏం చేస్తారు ఆయన అంటే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో రాగ దేశాల మధ్యను మరి నా యొక్క దేశ ప్రజల దృష్టి, నా దేశ ప్రజలకి క్షేమము, నా దేశ ప్రజలని అనేక సందర్భాలలో దేశము మత్సరము ఎలాంటి రాగ భేదాలు లేకుండా రాగ దేశాలు లేకుండా నా ప్రజలని అందరిని కూడా నేను ఆదరిస్తాను. మరి నా యొక్క అక్కరలకి అవసరతకి నేను వాడుకోను కానీ నా ప్రజల పక్షమున నేను పోరాడుతాను అని కొన్ని రకాలైన ప్రమాణాలు చేసిన తర్వాత అక్కడ సన్మానం చేస్తారు. ఇది ఈ రోజు కాదు, ఆనాడు పూర్వకాలంలో రాజులు మొదలుకొని ఈనాడు మంత్రుల వరకు జరుగుతున్న ప్రమాణం. అయితే ఈ రాజకీయ సదరంగము అని నేను ఎందుకు అన్నానంటే బహుశా రాజకీయ సదరంగం అంటే ఎలాగనే ఉంటుందేమో. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదో ఒక రాజకీయములో ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణమైపోతే లేక ఏదన్నా మరి బాంబులతోనో లేక ఏదన్నా యాసిడ్ ద్వారాగానో చనిపోతే తన యొక్క నాయకుడు చనిపోయాడు, చంపబడ్డాడు అని ఎన్ని రకాలైన పరిస్థితులు వారి నాయకుల పక్షమున ఎన్ని రకాలైన పోరాటాలు జరుగుతాయో ఈరోజు క్రైస్తవులుగాను దేవుని బిడ్డలుగాను శాంతియుతముగా సామరస్యంగా సమాధానము సమాజ మేలు కొరకును మరి మా దేశం బాగుండాలి, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశంలో ఉన్న అధికారులు క్షేమంగా ఉండాలి అని అహోరాత్రులు ప్రార్థిస్తున్న బోధకుని రాజకీయ సదరంగములో ఈరోజు చూసారా ఎంత ఘోరాతి ఘోరంగా ఒక వ్యూహం ప్రకారముగా రాజకీయంలోనే ఆయనని హతమార్చి ఈరోజు నిందా ప్రచారము అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు సాక్ష్యాలు విన్నప్పుడు మనం చూస్తాం.
ఈరోజు త్రాగుబోతులు మారారు, నరహంతకులు మారారు, ఏఎన్ రౌడీ స్పీటర్లు మారారు. ఎంతోమంది ప్రజలు యేసు ప్రభువుని నమ్ముకొని వారి వారి యొక్క సాక్ష్య జీవితాల ద్వారాగా ఈరోజు సమాజంలో తెలియపరుస్తున్నారు. ఈరోజు కొన్ని కోట్ల మంది ప్రజలు వారి వారి సాక్ష్యములను ప్రకటిస్తూ గత కాలాలలో యేసు ప్రభువుని ఎరగనప్పుడు నేను ఇలాగ ఉండేవాడిని, నేను ఇప్పుడు ఇలాగ మారాను. ఎందుకు అంటే యేసు ప్రభువు వారు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణనాథుడు ప్రాణేశ్వరుడు రక్తము నా కోసమే చిందించబడి ఉంది గనుక ఆయన రక్తమును బట్టి నా దోషములు కడగబడ్డాయి అని ఒక్కొక్కరు వారి వారి సాక్ష్యముల ద్వారాగాను ఈరోజు ప్రకటిస్తూ ఉంటే, ఎక్కడో ఒక రాజకీయవేత్త చనిపోతే, ఒక రాజకీయం చేస్తున్న నాయకుడు చనిపోతే, చంపబడితే తన నాయకులు చచ్చిపోయారని, తమ నాయకులు చంపబడ్డారని ఎన్ని రకాలైన మరి పరిస్థితులు కల్పిస్తారో చూస్తాం. అయితే ఒక క్రైస్తవులుగా, దేవుని బోధకుడుగా మరి ఆయన యొక్క శవ పరీక్షలను మొదలుకొని పోస్ట్ మార్టం రిపోర్టు మరి ఏదో కొంచెము మాత్రమే తెలియజేయబడి ఉంది. పోస్ట్ మార్టం కూడా సంపూర్ణంగా ఇవ్వబడలేదు. కానీ ఈరోజు మా యొక్క బోధకుడు మరణమైపోతే, మతోన్మాద చేతుల్లో చంపబడితే, మేము ఈ దైవ సేవకుని మరణాన్ని కూడా రాజకీయంగా మార్చేసి మరి సత్య సంబంధునిగా ఉన్న ఆయన యొక్క మాటల ద్వారాగా ఎంతోమంది జీవితాలు వెలిగింపబడితే, అలాంటి దైవ సేవకుని యొక్క ప్రాణమును మా దైవజనుని ఎందుకు ఎలా చనిపోయాడు, దానికి ఆధారం ఏంటి? ఆయన యాసిడ్ ద్వారా చనిపోయాడా, లేకపోతే ఎవరన్నా చంపారా అనేది మా యొక్క అనుమానాన్ని మేము రూఢీపరుస్తూ ఉంటే, రుజువుపరుస్తూ ఉంటే, మా యొక్క బోధకుడు చనిపోయాడు, ఏ కారణం చేత చనిపోయాడు అని మేము నిరసనల ద్వారాగాను మరి శాంతియుతంగా ర్యాలీల ద్వారాగాను మేము తెలియజేసుకుంటుంటే,